చెప్పారు, శ్రమలు వస్తాయి, శ్రమలు లేకపోతే స్వర్గం రాదు అని చెప్పారు. బాబోయ్ శ్రమలు వస్తాయని రాలేదండి యేసుప్రభు దగ్గరికి, శ్రమలు తీసాలని వచ్చాం కదా అని అనుకోవచ్చు. పేతురు చక్కని మాట, పేతురు పత్రిక ఏమంటారంటే, లోపల ఉన్న మీ సహోదరులు కూడా ఈ విధమైన శ్రమలు వాటిని ఎదిరించండి అన్నారు. శ్రమలు ఏం చేయాలట? ఈ శరీరం ధరించిన తర్వాత ప్రతి శరీరికి కూడా ఏముంది చెప్పండి? శ్రమ ఉంది. ఇప్పుడు సింహం జింక పిల్లని వేటాడాలి, సింహం జింక పిల్లని వేటాడకపోతే సింహం చచ్చిపోతుంది. ఈ సింహం నోటి నుంచి జింక పిల్ల తప్పించుకోవాలి, తప్పించుకోకపోతే జింక పిల్ల చచ్చిపోద్ది అన్నమాట. కాబట్టి ఈ శరీరం బ్రతకడం కోసం అది పోరాడాలి, ఆ శరీరం బ్రతకడం కోసం అది పోరాడాలి. అలాగే మనం కూడా ఈ లోకంలో ఏ మతం వారమైనా కూడా శ్రమతో ఏం చేయాలట? పోరాడాలి. కాబట్టి దైవజనులు మన నాన్నగారు పూర్వకాలం పుస్తకం, అలాగే మనం కూడా ఈ లోకంలో ఏ మతం వారమైనా కూడా శ్రమతో ఏం చేయాలట? పోరాడాలి. కాబట్టి దైవజనులు మా నాన్నమ్మ గారు పూర్వకాలం పుస్తకం